హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇషికా రెడ్డి టాక్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తున్న కథలో చెట్లు మాట్లాడితే ఎలా ఉంటుందని తెలుసుకుందాం. అప్పుడే ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు శేషు, నేత్ర మరియు వాళ్ళ బాబు దేవ. కొంచెం దూరం నడవగానే అమ్మా, సుస్సు వస్తున్నాయి అన్నాడు దేవ. ఇప్పటి వరకు ఇంట్లోనే ఉన్నావు కదా, అప్పుడు అడిగితే రాలేదన్నావు. తీరా బయటికి వచ్చామో లేదో సుస్సు అంటూ మొదలు పెట్టావు. పొయ్యి ఆ చెట్టు వెనుక పోసుకొని రా అంది నేత్ర. ఇది అలానే ఇంకా 4 తిట్టమ్మవాడిని. వేలెడంత లేడు వెధవ, రోజూ ఇక్కడే పోస్తున్నాడు సుస్సు. అదేంటో మరి, నన్ను చూడగానే పొయ్యాలి అనిపిస్తుందో ఏంటో వీడికి. దేవా సుస్సు పోస్తుంటే, అబ్బా ఎంతసేపటి నుండి ఆపుకొని వచ్చావురా, ఇంతసేపు పోస్తున్నావు, త్వరగా కానివ్వు. దేవా తన పని ముగించుకొని అటు వెళ్ళాడని కాస్త ఊపిరి పీల్చుకుందో లేదో, మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అని పాడుకుంటూ వచ్చాడు కేశవరావు. సరిగ్గా అక్కడికి రాగానే ప్రకృతి పిలవడంతో ఆ చెట్టు చాటుకు వెళ్లి పని కానిచ్చేశాడు. దారిన పోయే ప్రతి అడ్డమైన వెధవకి నేనే దొరికానా ఈ పనికి? నన్నేమన్నా సులభ్ కాంప్లెక్స్ అనుకుంటున్నారా ఏంటి? కంపు భరించలేకపోతున్నాను. ఇలానే ఉంటే కొంతకాలానికి మేము ఉండేది దానికోసమే అని మేమే భావించేలా మార్చేస్తారు వీళ్ళు. కేశవరావు అలా వెళ్ళగానే 2 వ్యక్తులు చేతుల్లో గొడ్డళ్ళు పట్టుకొని వచ్చారు. కింద నుండి పైదాకా చూశారు. అదేంట్రా అలా విచిత్రంగా చూస్తున్నారు? ఎక్కడ ఖాళీ ఉందా పోయడానికి అనా? మీరెంతసేపు చూసినా మీకు ఒక అంగుళంలో చోటు కూడా దొరకదు అనుకుంటుండగానే ఆ చేతిలోని గొడ్డళ్లతో నరకడం మొదలుపెట్టారు. అరే ఏంట్రా మీరు చేసే పని? మీకు నేనేమి అన్యాయం చేశాను? నన్నెందుకు నరుకుతున్నారో చెప్పండి అని రోదిస్తున్నా వినకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు ఇద్దరు. ఇంతలో ఇంకా కొంతమంది వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు అన్నిటినీ నరకడం మొదలుపెట్టారు. అయ్యో, ఎందుకు మమ్మల్ని నరికేస్తున్నారు? దయచేసి మమ్మల్ని నరకొద్దు. మేము మీకు ఏ అన్యాయం చేయలేదు సరికదా? మీ జీవనానికి ఆధారమైన ఆక్సిజన్ని మీకు ఇస్తున్నాం. మీ అమ్మ కూడా 9 నెలలు మాత్రమే కడుపులో పెట్టుకొని కాపాడింది. కానీ మేము మీరు బ్రతికి ఉన్నంత కాలం మీతో ఏ సంబంధం లేకపోయినా మీ జీవనానికి అవసరమైన ప్రాణవాయువుని అందిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నాం. అయినా ఎందుకు మమ్మల్ని నరికేస్తున్నారు అంటూ కన్నీరు పెట్టుకున్నాయి. వాళ్ళు అంతే, మారరు. ఎంతైనా మనుషులు కదా. మనలాంటి మూగ ప్రాణుల బాధ వాళ్ళకి పట్టవు. అన్నం పెట్టిన చేతుల్నే నరకగల సమర్థులు ఇక మనమెంత? మన అవసరం ఉన్నన్నాళ్ళు మనల్ని వాడుకున్నారు. ఇప్పుడు మన అవసరం లేదని తెలియగానే ఇలా నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు. ఎటువంటి వారు కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తమ స్వార్థం చూసుకుంటారు. కానీ మనం శివుడు హలాహలాన్ని మింగి అమృతాన్ని దేవుళ్లకు ఇచ్చినట్టుగా మనం వీళ్ళు వదిలే కార్బన్ డయాక్సైడ్ అనే విషాన్ని తీసుకొని వాళ్ళ జీవించడానికి అత్యవసరమైన ఆక్సిజన్ని అందిస్తున్నాం. ఆ మాత్రం ఆలోచన కూడా లేకుండా మనల్ని పునాదులతో సహా నరికి వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు. ఏదైనా అంతా జరిగిపోయిన తర్వాత బాధపడడం అలవాటేగా ఈ మనుషులకు. చెట్లు అన్నీ అంతరించిపోతే కాని వాళ్ళకి మన విలువ తెలిసిరాదు అంటూ నేలకు ఒరిగిపోయాయి. ధన్యవాదాలు.